హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే లాస్ట్ 2 క్లాసెస్ మనము పబ్లిక్ హాలిడేస్ కారణంగా మిస్ అయ్యాము. 26th మరియు 27th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనము ఇందులో కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము లాస్ట్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఐక్యూ ఎయిర్ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఐక్యూ ఎయిర్ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్డ్ టాపిక్ కూడా మనము కవర్ చేసాం. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది వార్షిక సగటు PM 2.5 సాంద్రత ఆధారంగా దేశాలకు ర్యాంకులను ఇస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ రిపోర్ట్ యొక్క ర్యాంకింగ్స్ అనేవి ఒక దేశంలోని సగటు పార్టికులేట్ మ్యాటర్ 2.5 సాంద్రతను బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే భారతదేశ సగటు PM 2.5 స్థాయి గణనీయంగా ఎక్కువగా ఉంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. దీని గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. దేశాల వారీగా గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ర్యాంకింగ్స్ని మనం చూస్తే పాకిస్తాన్ మొదటి స్థానంలో అత్యధికంగా 67.3 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ పార్టికులేట్ మ్యాటర్ 2.5తో ఉంది. వార్షిక PM 2.5 సాంద్రత. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎంత ఉండాలండి? 5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. అంటే ఒక ఘనపు మీటర్కు, క్యూబిక్ మీటర్కు 5 మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ పాకిస్తాన్లో ఎంత ఉంది? 67.3 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉంది. 13.5 రెట్లు ఎక్కువగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇండియా విషయానికి వస్తే ఈ జాబితాలో 6వ స్థానంలో ఉన్నాం మనం. సో 6వ స్థానంలో 48.9 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. ఒక క్యూబిక్ మీటర్కు 48.9 మైక్రోగ్రామ్స్ వార్షిక PM 2.5 సాంద్రత భారతదేశం కలిగి ఉంది. WHO ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ కంటే మనము 9.8 టైమ్స్ ఎక్కువగా ఉన్నాం. మన సెకండ్ స్టేట్మెంట్ అదే కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క మార్గదర్శకాల కంటే భారతదేశ సగటు PM 2.5 స్థాయి గణనీయంగా ఎక్కువగా ఉంది. సో 2 స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? సి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఆప్షన్స్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. టీమిండియాలా పనిచేద్దాం, ఇంధన భద్రతకు భరోసానిద్దాం. నిత్యావసర వస్తువుల సరఫరాపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ సెంటర్లు, అక్రమ నిల్వదారులపై ఉక్కుపాదం, సంక్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమిద్దాం. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పిలుపు. ఈ ఆర్టికల్ గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులను సమయానుకూలంగా ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ గారు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో ఇంధన కొరత రాకుండా మరియు వస్తు సరఫరాలలో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి అని ఈ సమావేశంలో మోదీ పిలుపునివ్వడం మనం చూడవచ్చు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసికట్టుగా పనిచేస్తే ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను దేశం విజయవంతంగా అధిగమిస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక, వాణిజ్య స్థిరత్వం, ఇంధన భద్రత, ప్రజా ప్రయోజనాల సంరక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి అని మోదీ గారు పిలుపునివ్వడం చూడవచ్చు. పారిశ్రామిక రంగాన్ని, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి అని సూచించారు. ముఖ్యంగా రైతుల ఇబ్బందుల నివారణకై ఎరువుల నిల్వ, పంపిణీపై దృష్టి సారించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ద్వారా రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతుల ఇబ్బందులను తప్పించడానికి వీలవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఎక్కువగా ఫేక్ న్యూస్ ఈ సందర్భంలో స్ప్రెడ్ అవుతూ ఉంది అండి. పెట్రోల్ స్టాక్ ఉండడం లేదు అని, లేదా భవిష్యత్తులో పెట్రోల్ దొరకకపోవచ్చు అని, ఎరువుల కొరత ఏర్పడనుంది అని, ఇలా అనేక రకాల వదంతులు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఈ సందర్భంలోనే వదంతులు మరియు తప్పుడు సమాచారం వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి అని మోదీ గారు సూచించారు. ఫేక్ న్యూస్ను అరికట్టాలి అంటే ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలలో వ్యాప్తిలో ఉంచడం ముఖ్యమని కూడా ఆయన పేర్కొన్నారు.
అలానే కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న సంక్షోభం యొక్క అనుభవంతో ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి అని మోదీ గారు పిలుపునివ్వడం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా గల్ఫ్ సంక్షోభం మరింత ముదిరితే భారతదేశం ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ప్రధాని మోదీ గారు తీసుకున్న వీడియో కాన్ఫరెన్స్లోని కీలక అంశాలు. ఈ సమయంలో మరొక సమస్య ఏంటి అంటే కొంతమంది అక్రమార్కులు హోర్డింగ్ అంటే ఉన్న వనరులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత అనేది సృష్టిస్తారు. సో ఈ కృత్రిమ కొరత కారణంగా డిమాండ్ అనేది పెరిగిపోయి ఈ వస్తువుల యొక్క రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. సో ఇలాంటి అక్రమార్కుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని మోదీ గారు పిలుపునిచ్చారు. అలానే పరిశ్రమల సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి అని, పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉత్పత్తి మరియు ఉద్యోగాలు స్థిరంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలి అని పిలుపునివ్వడం మనం చూడవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ గల్ఫ్ సంక్షోభం కారణంగా మనం ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటండి? పెట్రోల్, డీజిల్ కొరత మరియు న్యాచురల్ గ్యాస్ కొరత. సో ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయ వనరులకు ప్రోత్సాహం అందించాలి అని మోదీ గారు పిలుపునిచ్చారు. జీవ ఇంధనాలు, సౌర విద్యుత్ వాహనాల లాంటి ప్రత్యామ్నాయ వనరులను ప్రోత్సహించాలి. పైప్డ్ గ్యాస్ కనెక్షన్లను విస్తరించాలి. రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యంతో దేశీయంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది అని మోదీ తెలిపారు. సో గల్ఫ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రధాని మోదీ గారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లకు దిశానిర్దేశం చేయడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్గా దీనిని మనము చూడవచ్చు. ధరల మంటకు ఉపశమనం, పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం కుదింపు, లీటర్కు 10 రూపాయల చొప్పున తగ్గింపు, చమురు కంపెనీలకు తగ్గునున్న భారం. అయితే ఈ తగ్గింపు వలన వినియోగదారులకు ఏ ప్రభావం ఉండదు. ఆల్రెడీ మనము చెప్పుకున్నాము, ఈ గల్ఫ్ సంక్షోభం కారణంగా ఎక్కువగా ప్రభావం అయ్యేది పెట్రోల్, డీజిల్ మరియు న్యాచురల్ గ్యాస్. కాబట్టి ఈ ధరల మంటలకు ఉపశమనం కలిగించడానికి కేంద్రం వీటి మీద విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం పెట్రోల్ మీద సుంకాన్ని లీటర్కు 13 రూపాయల నుంచి 3 రూపాయలకు తగ్గించింది. అంటే 10 రూపాయల తగ్గింపుని ఇక్కడ చూడవచ్చు. అలానే డీజిల్ మీద విధిస్తున్న 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. ఈ రేట్ కట్స్ గురించి మరింత డీటెయిల్గా చూద్దామండి. ఈ తగ్గింపు అనేది స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ SAED మీద వర్తిస్తుంది. టోటల్ ఎక్సైజ్ డ్యూటీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? బేసిక్ ఎక్సైజ్ డ్యూటీతో పాటు స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ అండ్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. సో ఇలాగా టోటల్ కాంపోనెంట్స్ని మనం చూస్తే ఇప్పుడు ఈ తగ్గింపు అనేది ఈ SAED మీద జరిగింది. దీని ప్రకారం ఓల్డ్ SAED ఎంత ఉండేదండి? 13 రూపాయల నుంచి పెట్రోల్ ఇప్పుడు 3 రూపాయలకి, అండ్ డీజిల్ ఓల్డ్ SAED 10 రూపాయల నుంచి ఇప్పుడు 0. అంటే ఈ స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇప్పుడు డీజిల్ మీద లేదు. తద్వారా పెట్రోల్ మీద ఇప్పుడు నెట్ టోటల్ ఎక్సైజ్ డ్యూటీ 11 రూపాయల 90 పైసలు మరియు డీజిల్ మీద 7 రూపాయల 80 పైసలకు తగ్గించారు. పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలు ఏడాదికి 17,500 కోట్ల లీటర్లకు జరుగుతాయని, ఎక్సైజ్ సుంకం తగ్గింపు వలన ప్రభుత్వానికి 1.75 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గిపోతుంది అని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు 50% పెరగడంతో ఆ భారం ప్రజల మీదకి పడకుండా మరియు కంపెనీలు నష్టపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలానే ఇంధన లభ్యతను పెంచడానికి డీజిల్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ యొక్క ఎగుమతుల మీద విండ్ ఫాల్ ట్యాక్స్ ని విధించింది. విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటండి? ఆకస్మికంగా ఎక్కువ లాభాలు వచ్చాయనుకోండి, ఆ ఎడిషనల్ ప్రాఫిట్స్ మీద కూడా కేంద్రం పన్ను విధించే అవకాశం ఉంటుంది. దానిని మనము విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం. ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రిఫైనరీస్ డీజిల్ మరియు ఏవియేషన్ టర్బోన్ ఫ్యూయల్ ని ఎగుమతి చేయడం ద్వారా మరింత లాభాలను పొందుతాయి. సో ఈ ఆకస్మిక లాభాల మీద ట్యాక్స్ ని విధించనున్నారు. తద్వారా ఆయిల్ రిఫైనరీస్ లాభాల కోసం ఎక్కువగా డీజిల్ ATF ని బయట దేశాలకు పంపకుండా ఇంధన లభ్యత అనేది మనకే పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు అండి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త ఉడాన్ పథకానికి 28,840 కోట్లు. ఈ ఆర్టికల్ ఉడాన్ 2.0 స్కీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దామండి. ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే మనకి పేద ప్రజలకి కూడా విమానయాన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఉడాన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అక్టోబర్ 21, 2016లో ఈ పథకాన్ని మొదటిసారిగా స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు అగైన్ 10 సంవత్సరాలు నియర్లీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఉడాన్ 2.0ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం మనం చూస్తే ఎంపవరింగ్ రీజనల్ ఏవియేషన్, ప్రాంతీయంగా విమాన సదుపాయాలను, విమానయానాన్ని మరింత విస్తరించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలైనింగ్ విత్ వికసిత్ భారత్ 2047 2047 వికసిత భారత్ లక్ష్యాలను అందుకోవడానికి ఇది అలైన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క టైం పీరియడ్ మనం చూస్తే 2026-27 నుంచి 2035-36 వరకు ఇది 10 ఇయర్స్ టైం పీరియడ్ కలిగి ఉంటుంది. అండ్ టోటల్ అవుట్లే ఆఫ్ బడ్జెట్ మనం చూస్తే మ్యాసివ్ 28,840 crores దీనికి కేటాయించారు. ఇందులో ముఖ్యంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF 10,043 కోట్లు కేటాయించారు. అంటే ఈ రీజనల్ రూట్స్లో విమానాలను నడపడం ద్వారా ఏమైనా లాసెస్ వస్తే ఆ లాసెస్ను భర్తీ చేయడానికి ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ నిధులు అనేవి ఉపయోగపడతాయి. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ మనం చూస్తే 100 న్యూ ఎయిర్పోర్ట్స్ మరియు 200 మోడర్న్ హెలీప్యాడ్స్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు కూడా వీటిని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా VGF కాకుండా అదర్ ఫైనాన్షియల్ సపోర్టింగ్ మెకానిజమ్స్ మనం చూస్తే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, దీని కొరకు సుమారు 441 ఏరోడ్రోమ్స్ను 3 సంవత్సరాలు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎయిర్పోర్ట్స్కి 3.06 crore క్యాప్ని మరియు హెలీపోర్ట్ అంటే హెలికాప్టర్స్ వాటి కొరకు 0.90 crore పర్ ఇయర్ క్యాప్ని ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఎయిర్పోర్ట్కి ఒక సంవత్సరంలో మ్యాక్సిమం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సపోర్ట్ కోసం అందించే సహాయం. అలానే మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ ఫోకస్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. హాల్ ధ్రువ్ హెలికాప్టర్స్ మరియు HAL డార్నియర్ ప్లేన్స్ వీటిని ప్రొక్యూర్ చేసుకోవడం కోసం సుమారు 400 కోట్లను నిధులలో కేటాయించారు. అలానే న్యూ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఛాలెంజ్ మోడ్లో డెవలప్ చేయడం జరుగుతుంది అండి. అంటే టైమ్లీ కంప్లీషన్ మరియు హై క్వాలిటీ ఈ మోడల్లో మనం చూడవచ్చు. ఏదో ఫార్ములా బేస్డ్ కాకుండా సిస్టమేటిక్ మరియు కాంపిటేటివ్ మోడల్ ఈ ఛాలెంజ్ మోడల్లో మనం చూడవచ్చు. సో తద్వారా తక్కువ సమయంలో హై క్వాలిటీతో డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఉడాన్ 2.0 ద్వారా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ మనం చూస్తే 120 న్యూ డెస్టినేషన్స్ మరియు 4 crore ప్యాసింజర్స్ దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. బూస్ట్ ఎకనామిక్ గ్రోత్, ముఖ్యంగా టైర్ 2 మరియు టైర్ 3 సిటీలలో ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడనుంది. ఇంప్రూవ్ హెల్త్ కేర్ యాక్సెస్ అంటే రిమోట్ ఏరియాస్కి కూడా ఎస్పెషల్లీ ఈ హెలికాప్టర్స్ ద్వారా మెడిసిన్ కావచ్చు లేదా రోగులను తరలించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అండ్ కరెంట్ ఉడాన్ స్టేటస్ యాజ్ ఆఫ్ మార్చ్ 2026 మనం చూస్తే 663 రూట్స్ ఆపరేషనల్లో ఉన్నాయండి. 95 సైట్స్, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, హెలీపోర్ట్స్ కావచ్చు, వాటర్ ఏరోడ్రోమ్స్ కావచ్చు, సో ఇలాంటివి 95 ఉన్నాయి. ఓవర్ 1.62 crore ప్యాసింజర్స్ ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. అండ్ ఓవర్ 3.41 lakh ఫ్లైట్స్ ఇందులో ఆపరేషనల్లో ఉన్నాయి. సో ఇవి ఉడాన్ 2.0కి సంబంధించిన కీ డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2025లో తగ్గిన కర్బన ఉద్గారాల వృద్ధి రేటు అంటే రేట్ ఆఫ్ ఎమిషన్స్ అనేవి తగ్గాయి. ఓవరాల్గా కాదు, ఎమిషన్ రేట్ అనేది తగ్గడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ అధ్యయనానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చూద్దామండి. 2025లో భారతదేశ కర్బన ఉద్గారాల పెరుగుదల గత 2 దశాబ్దాలలో తొలిసారిగా అత్యంత కనిష్ట స్థాయికి తగ్గింది. 2020లో కోవిడ్ సమయంలో అత్యల్ప కనిష్ట స్థాయి వృద్ధి నమోదైంది. కానీ అప్పుడు లాక్డౌన్ లాంటి ఇంపాక్ట్ ఉండడం వలన ఆ స్థాయికి తగ్గడం మనం చూడవచ్చు. అయితే 2025లో ఈ కోవిడ్ ఇయర్ని మినహాయిస్తే గత 2 దశాబ్దాలలో అంటే లాస్ట్ 20 ఇయర్స్లో ఇంత స్థాయికి తగ్గడం ఇదే మొదటిసారి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA యొక్క నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తుంది.
అలానే గతేడాది ద్వితీయార్థంలో కర్బన ఉద్గారాల పెరుగుదల కేవలం 0.5% ఉండగా ఓవరాల్ ఇయర్ మొత్తంగా చూసినా కూడా అది కేవలం 0.7% మాత్రమే పరిమితమైంది. దీనికి మేజర్ రీజన్ మనం చూస్తే రికార్డు స్థాయిలో పునరుత్పాదక ఇంధన సామర్థ్య స్థాయిలను పెంచడం, రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మనకి ఇప్పుడు గణనీయంగా పెరుగుతుంది. అలానే విద్యుత్ డిమాండ్ కూడా తగ్గడం, ఈ రెండూ కూడా ఉద్గారాల వృద్ధి రేటును తగ్గించడంలో దోహదపడ్డాయి. ఈ నివేదిక ప్రకారం విద్యుదుత్పత్తి రంగంలో ఉద్గారాలు 3.8% తగ్గడం మనం చూడవచ్చు. ఇక థర్మల్ పవర్ ప్లాంట్లలో దిగుమతి చేసుకున్న బొగ్గు వాడకం 20% మేర తగ్గింది. అయితే ఇంధన విభాగంలో ఉద్గారాలు తగ్గినప్పటికీ స్టీల్ మరియు సిమెంట్ ఉత్పత్తి పెరగడం వల్ల ఉద్గారాలు స్వల్పంగా పెరగడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ రిపోర్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ చూడండి. సిఆర్ఈఏ అనాలిసిస్ ప్రకారం 0.7% గ్రోత్ మాత్రమే నమోదైంది. అండ్ లాస్ట్ 2 డెకేడ్స్లో స్లోయెస్ట్ గ్రోత్ రేట్ ఇదే. రీజన్స్ మనము ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. పవర్ సెక్టార్ షిఫ్ట్ ముఖ్యంగా 3.8% డ్రాప్ అనేది ఇక్కడ చూడవచ్చు. క్లీన్ ఎనర్జీ గ్రోత్ పెరుగుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది తగ్గుతుంది. అలానే రెన్యూవబుల్ ఎనర్జీ సర్జ్ అనేది మనం చూడవచ్చు. దానితో పాటు కోల్ డిపెండెన్స్ మీద క్రమేపీ తగ్గించుకుంటూ రావడం మరియు ఫ్లాట్ ఆయిల్ డిమాండ్, ఇవన్నీ కూడా అత్యల్ప ఉద్గారాల వృద్ధి రేటు నమోదవడంలో దోహదపడ్డాయి. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూస్తే ఛాలెంజెస్ మరియు సెక్టోరల్ డైవర్జెన్స్ అలానే ఉంది. అంటే కొన్ని రంగాలు ఇప్పటికీ కర్బన ఉద్గారాలను మరింత విస్తృతం చేస్తున్నాయి. లైక్ స్టీల్ సెక్టార్ మనం చూస్తే 8% ఎమిషన్స్ వృద్ధి మరియు సిమెంట్ సెక్టార్లో 10% ఎమిషన్స్ వృద్ధి అనేది నమోదైంది. అలానే ఫ్యూచర్ కోల్ ఎక్స్పాన్షన్, ఇండియా ప్లాన్స్ టు యాడ్ 85 to 100 గిగావాట్ న్యూ కోల్ కెపాసిటీ బై 2035. సో ఈ ప్లాన్స్ కూడా భవిష్యత్తులో కర్బన ఉద్గారాలను పెరగడానికి దోహదపడే అవకాశం ఉంది. సో ఇది సిఆర్ఈఏ రిపోర్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అనాలిసిస్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సిక్కింలో 11 రకాల కొత్త తూనీగలు. ఈ ఆర్టికల్ రీసెంట్గా సిక్కింలో 11 న్యూ డ్రాగన్ ఫ్లై స్పీసీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సిక్కిం యూనివర్సిటీ నిర్వహించిన ఒక శాస్త్రీయ అధ్యయనంలో రాష్ట్రంలో మొదటిసారిగా 11 కొత్త రకాల తూనీగలను మరియు వెదురుగొట్టం తూనీగలను, డ్రాగన్ ఫ్లై మరియు డామెల్ ఫ్లై అంటారు, ఈ 11 రకాల కొత్త వాటిని గుర్తించడం జరిగింది. అయితే దీని వలన ఉపయోగం ఏంటి అండి? ఈ తూనీగలు అనేవి పర్యావరణానికి కీలక సూచికలు, ఇండికేటర్స్గా భావిస్తారు. సో ఎప్పుడైతే నూతన జాతులు మరిన్ని బయటకు వస్తున్నాయో దాని అర్థం ఏంటి అంటే అక్కడ ఈ పర్యావరణ సమతుల్యత అనేది బాగున్నట్టు. ఈ తూనీగల యొక్క జీవిత చక్రం నీటిపై, భూమిపై సాగుతుంది. వీటి లార్వాలు వాగులు, చెరువులు వంటి మంచినీటి ఆవాసాలలో పెరుగుతాయి. ఉభయచర జీవిత చక్రం కారణంగా వాటి ఉనికి పర్యావరణ స్థితిని, నీటి నాణ్యతను ప్రతిబింబిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. డ్రాగన్ ఫ్లైస్ మరియు డామ్సెల్ ఫ్లైస్, ఈ రెండింటిని కలిపి ఒడోనేట్స్ అని పిలుస్తారు. సో ఈ 11లో 8 డ్రాగన్ ఫ్లైస్ జాతులు, 3 డామ్సెల్ ఫ్లైస్ జాతులు ఉన్నాయి. వీలైతే వీటిని ఒకసారి చూడండి. ఈ స్పీసీస్ యొక్క నూతన జాతులను మరీ ఇంత డీటెయిల్గా అడగకపోవచ్చు, బట్ ఎగ్జామ్స్లో కనీసం ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసే విధంగా కూడా మనము రెడీ అవుతూ ఉండాలి. ఈ 11 కొత్త జాతులతో ఒడోనేట్స్ కౌంట్ సిక్కింలో 82 నుంచి 93కు పెరిగింది. సో ఇది ఇటీవలి సిక్కిం యూనివర్సిటీ స్టడీకి సంబంధించి మరియు ఆ స్టడీలో బయటపడిన 11 కొత్త రకాల తూనీగ జాతులకి సంబంధించినది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మరో 5 S-400లు, 2.38 లక్షల కోట్ల ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం. ఇటీవల కాలంలో మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం తన ఆయుధ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల అనేక నూతన కొనుగోళ్లకు ఆమోదం తెలిపిన రక్షణ శాఖ ఇప్పుడు మరొక 2.38 లక్షల కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇందులో భాగంగా రష్యా నుంచి 5 S-400 గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోనుంది. 60 మధ్య శ్రేణి రవాణా విమానాల కొనుగోలుకు కూడా సమ్మతించింది. ఈ కొనుగోళ్లలో వాయుసేనకు సంబంధించి S-400 రక్షణ వ్యవస్థలతో పాటు
రిమోట్లీ పైలటెడ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోళ్లు మరియు సుఖోయ్ 30 ఏరో ఇంజిన్ ఓవర్హాల్ వంటి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అలానే మధ్య శ్రేణి రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం అనుమతించింది. దీని కొరకు లాక్ హీడ్ మార్టిన్కు చెందిన C-130J మరియు ఎంబ్రేయర్ KC-390, ఎయిర్ బస్ A400M విమానాలు పోటీ పడుతున్నాయి. అలానే ఇండియన్ ఆర్మీ కొరకు ధనుష్ శతఘ్నుల కొనుగోలుకు కూడా DAC ఆమోదం తెలిపింది. అలానే ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ వ్యవస్థ, ట్యాంకులపై ఉండే పటిష్ట కవచాల్లోకి చొచ్చగలగల మందుగుండు, రన్వే ఇండిపెండెంట్ ఏరియల్ సర్వేలెన్స్ సిస్టమ్ ఇటువంటి నూతన కొనుగోలుకి కూడా ఆమోదం తెలపడం చూడవచ్చండి. నెక్స్ట్, తీర రక్షణ దళం కోసం హెవీ డ్యూటీ ఎయిర్ కుషన్ వెహికల్స్ సమీకరణకు కూడా ఆమోదం లభించింది. 2025-26లో సుమారు 6.73 లక్షల కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకు DAC ఆమోదం తెలిపింది. అలానే 2.28 లక్షల కోట్ల విలువైన సాధన సంపత్తి కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్టులపై సంతకాలు జరిగాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో సమీకరణలకు ఆమోదం తెలపడం మరియు కాంట్రాక్టుల మీద సంతకాలు జరపడం ఇదే తొలిసారి. సో ఇది S-400 మరియు ఇతర రక్షణ సామాగ్రి కొనుగోలుకు DAC ఆమోదంకి సంబంధించినది. ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నల గురించి ఇక్కడ చూడండి. దేశంలోనే అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించిన మొదటి ఓడరేవుగా ఇటీవల ఏది ఘనత సాధించింది? ఆన్సర్ VO చిదంబనార్ పోర్ట్ అథారిటీ, తూత్తుకుడి, తమిళనాడు. ఎగ్జామ్స్లో 1 లైనర్ అడిగే అవకాశం ఉంది అండి. ముఖ్యంగా రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ సాంకేతికతను ఉపయోగించి తీర ప్రాంత భద్రతను పెంపొందించడం, కీలక మౌలిక సదుపాయాలను రక్షించడంతో పాటు మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030, అమృతకాల్ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, కేంద్రం ఇటీవల CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేదా వినియోగదారుల ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని 2012 నుంచి ఏ ఏడాదికి సవరించింది? సో బేస్ ఇయర్ CPIకి 2012 నుంచి 2024కు మార్చడం జరిగింది. RBI ఇన్ఫ్లేషన్ని కొలవడానికి CPIని ప్రాథమిక కొలమానంగా ఉపయోగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, 2026 ఫిబ్రవరి 12న స్వామి దయానంద సరస్వతి ఎన్నో జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు? ఆన్సర్ 202వ జయంతి. నెక్స్ట్ వన్ చూడండి, భారత అతి పిన్న వయస్కుడైన పురుష అనలాగ్ వ్యోమగామిగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? అనలాగ్ వ్యోమగామి అంటే నేరుగా అంతరిక్షంలోకి వెళ్ళరండి. ఇతను అంతరిక్షం లాంటి వ్యవస్థలు ఆ సిమ్యులేషన్లో జీవించడాన్ని మనము అనలాగ్ వ్యోమగామి అని పిలుస్తారు. అంటే ఒక కండిషన్ సేమ్ స్పేస్లో ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అలాంటి పరిస్థితులలో అలాంటి సిమ్యులేషన్లో ఇతను జీవిస్తాడు. ఆన్సర్ ఆదిత్య పాండ్యా. ఇతను గుజరాత్లోని డోలవీరాలో ఆకాశ్ స్పేస్ స్టూడియో నిర్వహించిన చంద్రుడిపై నివాస స్థలాన్ని పోలిన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. నెక్స్ట్ వన్, సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ కింద ఏ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాను పైలట్ జిల్లాగా ఎంపిక చేశారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఆహార భద్రతను పెంచడము మరియు పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు. సో ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టుగా మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాను ఎంపిక చేసుకోవడం జరిగింది. కోఆపరేటివ్ సెక్టార్ స్థాయిలలోని వివిధ ప్రభుత్వ పథకాలను ఏకీకృతం చేయడం ద్వారా ఈ పథకాన్ని వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ని అమలు చేయనున్నారు. నెక్స్ట్ వన్, దేశంలోనే మొదటి మెలోడీ రోడ్ను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ముంబై. ముంబైలోని ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాహనాలు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంటే జై హో అనే పాట వినిపిస్తుంది. సో ఇవి మాదిరి ప్రశ్నలకు సంబంధించి. అలానే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని 1 లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఉడాన్ 2.0 గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. సో ఒకసారి ఇది చూడండి. నెక్స్ట్ వన్, వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత వృద్ధి 7.1% ఉండవచ్చు అని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ వృద్ధికి మేజర్గా ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు దోహదపడతాయని తాజా త్రైమాసిక ఆసియా పసిఫిక్ ఆర్థిక వివరాల్లో తెలిపింది. అలానే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో 7.6% వృద్ధి ఉంటుందని పేర్కొంది.
నెక్స్ట్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్ఓ గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో ఐఎస్ఓ ధ్రువపత్రం దక్కిన తొలి పంచాయతీగా రావులపాలెం రికార్డు సృష్టించింది. కేరళలోని పంచాయతీలకు ఇటువంటి ధ్రువపత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఏపీలో మొదటిసారిగా ఒక పంచాయతీకి, రావులపాలెం పంచాయతీకి ఈ గుర్తింపు దక్కింది. అండ్ రీసెంట్ న్యూస్ ఏంటి అంటే కొమరిగిరిపట్నం పంచాయతీకి కూడా ఈ గుర్తింపు లభించింది. పథకాలను సమర్థవంతంగా అమలు చేయడము మరియు నిధులను సక్రమంగా వినియోగించడము అండ్ రికార్డులను పూర్తి స్థాయిలో నిర్వహించడం, ఇలాంటివి కొలమానంగా ఈ గుర్తింపు అనేది లభిస్తుంది. నెక్స్ట్ వన్, క్వాకరెల్లి సైమెంట్స్ క్యూఎస్ సంస్థ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026 పేరిట ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని టాప్ 50 వర్సిటీల జాబితాలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి భారత్ నుంచి ఢిల్లీ, బాంబే, ఖరగ్పూర్, మద్రాస్ ఐఐటీలతో పాటు జేఎన్యు, బిట్స్ పిలానీలు చేరాయి. మొత్తం 99 విద్యా సంస్థలు వివిధ ర్యాంకులు సాధించాయి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ఉడాన్ 2.0 గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకున్నాము. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.